బాలింతలు తలకి గుడ్డ కట్టుకోవటం లేదా చెవిలో దూది పెట్టుకోవటం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూద్దాం పదండి. బాలింతలు తలకి గుడ్డ ఎందుకు కట్టుకోవాలి? తలగుడ్డకి పాల ఉత్పత్తికి ఏదైనా సంబంధం ఉందా? చూద్దామా? పెద్దవారు ఏదైనా చెప్తే అదేదో పాతకాలందని మనం అందరం తీసి పడేస్తూ ఉంటాం. దానికి ఏ రీజను లేదు, ఏదో ఒకటి వీళ్ళు చెప్తూనే ఉంటారులే అని నిర్లక్ష్యం చేస్తాం. బాలింతలు తలకి గుడ్డ కట్టుకోవడానికి, చెవిలో దూది పెట్టుకోవడానికి ఏదైనా మంచి ఉపయోగం ఉందో లేదో చూద్దామా? కాన్పప్పుడు స్త్రీలకి రక్తం చాలా పోవడం వల్ల రక్తహీనత ఉంటుంది. బాలింతలందరూ చాలా వరకు రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. మరి రక్తహీనత లేదా అనీమియా ఉన్నప్పుడు ఆ స్త్రీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, చిన్న సౌండ్, ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా కానీ గట్టిగా అరవాలనిపించడం, తల తిరిగిపోవడం, ఒకలాంటి ఇరిటేషన్ మూడ్ రావడం లాంటి సమస్యలు ఉంటాయి. మరి మన చుట్టుపక్కల మనుషులందరూ ఉన్నప్పుడు ఇలాంటి సౌండ్స్ తప్పకుండా వస్తూ ఉంటాయి. చెవిలో దూది పెట్టుకున్నా, తలకి గుడ్డ కట్టుకున్నా ఈ సౌండ్స్ అన్ని మాస్క్ అయిపోవడం వల్ల ఆ తల్లి కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతుంది. కానీ డాక్టర్స్ ఎందుకు ఈ తలకి గుడ్డ, చెవిలో దూది ఏది అవసరం లేదని చెప్తూ ఉంటారు? దానికి కూడా రీజన్ లేకపోలేదు. ఎందుకంటే చాలా మంది ఈ చెవిలో పెట్టే దూదిని కానీ, తలకు కట్టుకునే గుడ్డని కానీ మార్చకుండా వాడిన దాన్నే వాడుతూ ఉంటారు. మరి అది క్లీన్ గా లేనప్పుడు తప్పకుండా తల్లికి బిడ్డకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, పరిశుభ్రమైన దూది, పరిశుభ్రమైన గుడ్డని తలకి కట్టుకోవడం వల్ల ఎలాంటి నష్టము లేకపోగా తల్లి ప్రశాంతంగా ఉంటుంది. అందులోనూ పాల ఉత్పత్తికి లింక్ అన్నాం కదా, అదేదో చూద్దామా? తల్లి ఎంత ప్రశాంతంగా ఉంటే పాల ఉత్పత్తి అంత మంచిగా ఉంటుంది. కాబట్టి తల్లి యొక్క ప్రశాంతతని కాపాడే ఈ తలకు గుడ్డ కట్టుకునే ప్రక్రియ వల్ల తల్లి పాల ఉత్పత్తి కూడా సరిగా ఉండే అవకాశం ఉంది.